హంద్రీనీవా ప్రాజెక్ట్ రాయలసీమ జిల్లాలకు వన ప్రధానిగా మారింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ ప్రాజెక్ట్ నుంచి రికార్డు స్థాయిలో నీటిని సరఫరా చేశారు. కేవలం 190 రోజుల్లో 40 టీఎంసీల కృష్ణా జలాలను కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లాలకు అందించారు. ఇది ఈ సంవత్సరం రికార్డు కాదు, ప్రాజెక్టు చరిత్రలో ఆల్ టైమ్ రికార్డ్. సీఎం చంద్రబాబు నాయుడు విజన్, పక్కా ప్రణాళికతో ఈ రికార్డు సాధ్యమైంది. గత ఏడాది జూలై 17న మాల్యాల పంప్ హౌస్ స్విచ్ ఆన్ చేసిన సీఎం చంద్రబాబు శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ నుంచి రాయలసీమకు నీటి ఎత్తిపోతలను ప్రారంభించారు. 2013లో తొలిసారి హంద్రీనీవా నుంచి నీటిని ఎత్తిపోసిన అప్పట్లో ఒక్క పంపుతో 5 టీఎంసీల నీటిని మాత్రమే తరలించగలిగారు. 2014 నుంచి 2019 మధ్య కాలంలో పంపింగ్ సామర్థ్యాన్ని 6 రెట్లు పెంచారు. 2024లో మళ్లీ కూటమి ప్రభుత్వం వచ్చాక పంపుల సంఖ్యను 6 నుంచి 12కు తీసుకెళ్లారు. కేవలం 100 రోజుల్లోనే కాలువ వెడల్పు పనులు పూర్తి చేసి నీటి ప్రవాహ సామర్థ్యాన్ని పెంచారు. భవిష్యత్ అవసరాలు విస్తరణలకు వీలుగా ముచ్చుమర్రి ప్రాజెక్ట్ నిర్మాణం చేయడంతో రికార్డు స్థాయిలో నీటిని ఎత్తిపోయడం సాధ్యమైంది. 6 నెలల కాలంలో 40 టీఎంసీల నీటిని తరలించి రికార్డు సృష్టించిన సీఎం చంద్రబాబు సంతృప్తి చెందలేదు. ఫిబ్రవరి 20 నాటికి మొత్తం 50 టీఎంసీల నీటిని ఎత్తిపోయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా తరలించిన నీటితో కర్నూలు, అనంతపురం జిల్లాలలోని చెరువులు నింపడంతో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. ఇదే సమయంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా తెలుగు గంగా కాలువకు నీటిని విడుదల చేసి కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలకు సాగునీటిని అందిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ప్రాజెక్టులు సమర్థవంతంగా పనిచేయడంతో రాయలసీమను రతనాల సీమగా మార్చి పాడి పంటలతో విరసిల్లుతోంది.